ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు కాగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంతటి వారున్నా కూడా సహించలేదు లేనట్టుగా వారు మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో సీఎం రేఖా గుప్తా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22లో ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఏర్పాటుతో ఎంతటి ప్రమాదం జరిగింది, ఎంతటి అవినీతి జరిగిందని చాలా క్లియర్గా ఈ నివేదికలో పొందుపరిచి ఉంచారు. 166 పేజీలతో కూడినటువంటి నివేదికని నిన్న రేఖా గుప్తా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, అసెంబ్లీకి సమర్పించారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఈ లిక్కర్ పాలసీ ద్వారా 2000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆవిడ వెల్లడించారు. కాగ్ రిపోర్ట్తో తెలంగాణ పాలిటిక్స్లో కూడా మళ్ళీ ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ చిక్కులు తప్పేలా లేవు. మరోసారి కవితని విచారించే అవకాశం కనబడుతోంది. రేఖా గుప్తా ముఖ్యమంత్రిని అసెంబ్లీలో ఒక్కసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆ నివేదికని, ఆ కాగ్ నివేదికని సమర్పించడంతో తెలంగాణలో మళ్ళీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కవితని మళ్ళీ విచారిస్తారని ఒక చర్చ మొదలైంది. మరోసారి తనకు తిప్పలు తప్పేలా కనబడడం లేదు. ఏ రకంగా కూడా మళ్ళీ లిక్కర్ స్కామ్ అంశంలో మరిన్ని విచారణలు, మరిన్ని ఎంక్వైరీలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద ఈ నివేదికలో చాలా క్లియర్గా 2000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా ఆ నివేదికలో పొందుపరిచారు. ఏకంగా అసెంబ్లీ వేదికగా 166 పేజీలతో కూడిన నివేదికని సీఎం రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఒకసారి అసెంబ్లీ వేదికగా ఆ నివేదికను ప్రవేశపెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాట్లాడినటువంటి ఆ విజువల్స్ని, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సంబంధించి వారిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి బీజేపీ నాయకుల వర్షన్ని సీఎం రేఖా గుప్తా ఏం మాట్లాడారో చూద్దాం. अब श्रीमती रेखा गुप्ता माननीय मुख्यमंत्री कार्यसूची के बिंदु क्रमांक 2 में दर्शाए गए निम्नलिखित दस्तावेज की प्रतियां सदन पटल पर प्रस्तुत करेंगी। राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली सरकार से संबंधित भारत के नियंत्रक एवं महालेखा परीक्षक का दिल्ली में शराब के विनियम और आपूर्ति पर निष्पादन लेखा परीक्षा प्रतिवेदन वर्ष 2024 का प्रतिवेदन संख्या 1 प्रस्तुत करेंगी। मैं आपकी अनुमति से राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली सरकार से संबंधित भारत के नियंत्रक एवं महालेखा परीक्षक का दिल्ली में शराब के विनियम और आपूर्ति पर निष्पादन लेखा परीक्षा प्रतिवेदन वर्ष 2024 का प्रतिवेदन संख्या नंबर 1 की प्रतियां सदन पटल पर प्रस्तुत करती हूं। सभी सदस्यों को वितरित की जाए प्रति सीएजी की रिपोर्ट। माननीय सदस्यगण, मैं आपको भारत के नियंत्रक महालेखा परीक्षक की रिपोर्ट को सदन में प्रस्तुत करने से संबंधित पृष्ठभूमि से अवगत कराना चाहता हूं। सदन में सदस्यों को सीएजी रिपोर्ट पर चर्चा करने में सहायता करने के लिए इसको उजागर करना जरूरी है, क्योंकि उक्त रिपोर्ट अब सदन के विचाराधीन है। यह इसलिए भी महत्वपूर्ण है क्योंकि सदन के कई सदस्य पहली बार चुनकर आए हैं और इस पृष्ठभूमि की जानकारी मिलने से उन्हें रचनात्मक ढंग से चर्चा में भाग लेने में मदद मिलेगी। सीएजी एक संवैधानिक संस्था है जो जवाबदेही है, पारदर्शिता और सुशासन को बढ़ावा देती है। इसे संवैधानिक प्रहरी भी कहा जाता है और इसकी कार्यप्रणाली को माननीय सर्वोच्च न्यायालय ने संविधान की मूल संरचना कहा है। అసెంబ్లీ వేదికగా కాగ్ నివేదికని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. సో ఈ కాగ్ నివేదికలో 2000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది లిక్కర్ పాలసీ ద్వారా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. సో దీని నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మొదటిసారి ఈ లిక్కర్ స్కామ్ అంశం తెర మీద తీసుకురావడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వారి పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ విచారణ ఎదుర్కోబోతున్నారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్ళక తప్పదు అనే ఒక చర్చ అయితే మళ్ళీ మొదలైంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటగా లిక్కర్ పాలసీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కవిత విషయంలో మళ్ళీ తనకి ఎంక్వైరీ తప్పదు, విచారణ తప్పదు, అవసరమైతే జైలు కూడా తప్పదు అన్నట్టు ఒక చర్చ అయితే ప్రారంభమైంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మొత్తం 20 అంశాలతో కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంట్లో ఒక అంశం లిక్కర్ పాలసీకి సంబంధించి ఏకపక్షంగా లిక్కర్ పాలసీ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 2000 కోట్లకు సంబంధించిన నష్టం చేకూర్చింది ప్రభుత్వానికి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం వల్ల అప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగిందనేటువంటిది తేల్చడం జరిగింది. మొత్తం
దీంట్లో జరిగినటువంటి నష్టంతో ప్రభుత్వానికి ఒక్కసారి 890 కోట్లు ఒకటి, మరొకటి 941 కోట్లు, మరొకటి 27 కోట్లు. సో ఇలా 3 దఫాలుగా జరిగినటువంటి నష్టం దాదాపు 2000 కోట్లు అనేటువంటిది నష్టం జరిగిందనేటువంటిది కాగ్ నివేదిక చెప్పే ప్రయత్నం చేసింది. ఈ కొత్త మద్యం పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పనలో ఈ నిపుణుల కమిటీలను పరిగణలోకి తీసుకోలేదు, దానివల్ల ఈ నష్టం జరిగింది అనేటువంటిది ఈ రిపోర్టు సారాంశం. అయితే దీంట్లో మరొక కీలకమైనటువంటి అంశం కాగ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే అసలు మద్యం సరఫరా 2021లో చేసినటువంటి మద్యం పాలసీతో వచ్చినటువంటి మద్యం సరఫరాలో సగం నాటు సరుకే ఉంది అనేటువంటిది, అంటే కల్తీ మద్యమే దీంట్లో సప్లై అయింది అనేటువంటిది. ఎందుకంటే పలు దఫాల్లో జరిగినటువంటి చెకింగ్ లో పట్టుబట్టటువంటి ఈ అక్రమ మద్యం సరఫరాకు సంబంధించిన దాంట్లో కొన్ని సందర్భాల్లో ఈ మద్యం ఎక్కడైతే స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని చెక్ చేసినప్పుడు నాణ్యత పరంగా నాటు సరుకు అంటే కల్తీ మద్యం అనేటువంటిది తెలియదు. కనీసం దానికి సంబంధించినటువంటి వాటిని పరిగణలోకి తీసుకోలేరు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ కంపెనీల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వారికి లైసెన్స్లు ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం 14 పెద్ద సంస్థలకు ఈ సడలింపులు ఇవ్వడం వల్ల ఈ నష్టం జరిగింది. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే 32 జోన్లలో 22 సంస్థలకు రీటైల్ కింద వారికి షాపులు నడుపుకోవడానికి, మద్యం దుకాణాలు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా కూడా ఈ కాగ్ నివేదిక పేర్కొనే ప్రయత్నం చేసింది. సో మొత్తానికి ఇది మరొకసారి చర్చనీయాంశం ఎందుకైందంటే కవిత సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి దాంట్లో నుంచి ఎమ్మెల్సీ కవిత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం, ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులతో జైలుకు రావడము. కాగ్ నివేదిక అంటే చాలా డీటెయిల్డ్ గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో, ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంది, దాని ఫ్లో ఎలా ఉంది, పాలసీ మేకింగ్ లో ఎటువంటి తప్పిదాలు జరిగేలా చాలా క్లియర్ గా రాస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఎక్కడైనా కవిత పేరు ప్రస్తావనకు వచ్చిందా? అంటే సౌత్ గ్రూప్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఆ పాలసీ మేకింగ్ లో కూడా తను కొంత ఇన్వాల్వ్ అయ్యారు ఇండైరెక్ట్ గా అని చెప్పి ఆ ప్రస్తావన ఎక్కడైనా వచ్చిందా? అంటే ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు దిగిపోయేంత వరకు జరిగినటువంటి అన్ని అక్రమాల పైన వీళ్ళు నివేదిక సమర్పించారు. కాబట్టి దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. అన్ని అంశాలను వెలికి తీస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అవినీతి అక్రమాల పైన ప్రతి రూపాయిని కక్కిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి. సో కాబట్టి దీనిపైన ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మరొకసారి లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, దానందరి పైన మళ్ళీ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. డైరెక్ట్ బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, అప్పుడు ఢిల్లీ రాష్ట్రంలో. కాబట్టి కవిత అంశం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చే అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది మనది. రైట్ మధు. సో మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశాన్ని, ఢిల్లీ లిక్కర్ పాలసీని, దానికి సంబంధించి కాగ్ నివేదికని, అంటే ఏం జరిగింది, ఎలా